ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటా సీట్లు అమ్మేసుకున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్లెక్కి ర్యాలీలు చేసి దీక్షలు చేసినప్పుడు కౌంటర్గా పాలకపక్షం నుంచి టీడీపీ నుండి జగన్ గారి హయాంలో జరిగిన గ్రూప్ 1 అందులో ఏవో తప్పులు జరిగాయని చెప్పి వీళ్ళు లేవనెత్తారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా ఆవేశంగా ప్రసంగించారు. కోర్టులు అరెస్టులు కాదు, మరెవరైనా చేయాలంటే భయపడే విధంగా వీళ్ళని శిక్షించాలి అని చెప్పి కూడా అన్నారు. దాని అర్థం ఏంటో తెలియదు. సో ఇది జరిగే క్రమంలోనే మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి సూటిగా సుత్తి లేకుండా ఓపెన్గానే ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు. ఎస్, మేమే అడుగుతూ ఉన్నాం, మా ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 మీద సిబిఐ విచారణకు ఆదేశించండి, మీ ప్రభుత్వ హయాంలో జరిగిన డిఎస్సి మీద సిబిఐ విచారణకు ఆదేశించండి. చాలా క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసిరారు. రెండింటికి సిబిఐకి ఇచ్చేయండి, ఏముంది? దీన్ని ప్రభుత్వం ఈ ఛాలెంజ్ని అంగీకరిస్తుందా లేదా అన్నది ఒక క్వశ్చన్. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి డిఎస్సి మీద ప్రతి విషయము చాలా క్లియర్గా మాట్లాడిన అంశానికి పాయింట్ టు పాయింట్ వీళ్ళు ఏవైనా వివరణ ఇస్తారేమో ఇప్పటికైనా. ఎటు శాసన మండలి లేకపోయి మాట్లాడలేకున్నారు ఇదే అంశం మీద. అండ్ వాళ్ళు మాత్రమే ఉన్న శాసనసభలో అయితే సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. శాసన మండలిలో మీరు సభలో మాట్లాడిండేది, శాసనసభలో మాట్లాడింది ఇక్కడికి వచ్చి మాట్లాడండి అని మొత్తుకుంటున్నా కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడడం లేదు. మళ్ళీ లోకేష్ గారు ట్వీట్ పెడతారు, జగన్ మీ ఇంటికి రమ్మంటావా, చర్చిద్దాం, ఎక్కడికి రావాలి చెప్పు, టైం నువ్వు చెబుతావా నేను చెబుతావా, చర్చిద్దామని చెప్పి ఇవి ట్వీట్లు ఏదో సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్లు పెట్టినట్లు. డైరెక్ట్గా కాన్సర్న్ మినిస్టర్ అలాంటి ట్వీట్లు పెట్టకూడదు. సరే, ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి 4-5 విషయాలు క్లియర్గా చెప్పేశారు ఇందులో అక్రమాలు జరిగాయని. అసలు స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకుండా ఇంటర్ కాలేజీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారని వాళ్ళ తోడల్లుడు అండ్ వాళ్ళ ఎమ్మెల్యే వీళ్ళు అధ్యక్షులుగా ఉన్న ఆ జూడో సంఘం అని, ఇంకొకటి స్మార్ట్ బాల్ అని, దీని కిందనే ఒక్కొక్కరికి 40 మందికి ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి, ఇదంతా అమ్ముకోవడం కాదా అని క్లియర్గా చెప్పారు. టాపర్ నవీన్ విషయం అయితే ఉంది, అన్నీ క్లియర్గా పాయింట్ టు పాయింట్. ఇప్పుడు లోకేష్ గారు నిజంగానే దీనికి ఆన్సర్ చేయాలంటే మీడియా సమావేశం నిర్వహించండి, కాదా ట్విట్టర్లోనే పాయింట్ టు పాయింట్ మీరు సమాధానం చెప్పండి. ఇదంతా వదిలేసి లోకేష్ గారు రిప్లై లేనిది జగన్ నువ్వు డిఎస్సి అబ్రివేషన్ చెప్పు, ఏపీపీఎస్సి అబ్రివేషన్ ఏంటి, ఇదంతా చిన్నపిల్లల ట్వీట్లాగే ఉన్నాయి. ఇవి అడిగేది తను అంత క్లియర్గా డిమాండ్ చేస్తే, అంత క్లియర్గా తను మాట్లాడితే నువ్వు డిఎస్సి అబ్రివేషన్ చెప్పు, ఏపీపీఎస్సి అబ్రివేషన్ చెప్పు, నీకు ఈ రెండింటికి తేడా తెలియదు, ఇట్లా ట్వీట్లు వేసుకుంటూ పోతూ ఉన్నది. ఏం ప్రయోజనం దీనివల్ల? అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశానికి ఇంగ్లీష్ పత్రికలు కూడా ఫ్రంట్ పేజీలోనే బ్యానర్ హెడ్డింగ్స్ పెట్టిన ఉన్నాయి, విస్తృత కవరేజ్ ఇచ్చాయి. జగన్ డేర్స్ నాయుడు అండ్ సన్స్ సిబిఐ ప్రోబ్ ఆన్ డిఎస్సి 2025 అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అని కూడా. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుమారుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు, రెండింటి మీద సిబిఐ విచారణకు ఆదేశించాలి అని. ఫ్రంట్ పేజీలోనే ఇంగ్లీష్ పత్రికలు గట్టిగానే జగన్ ఏమంటారు ఛాలెంజ్ ఇసరడాన్ని హెడ్డింగ్గా పెట్టి మరీ వార్తలు కథనాలు రాసుకుంటూ వచ్చాయి. సింపుల్, మరి ఇచ్చేయండి, ఏముంది? జగన్ అడుగుతున్న నా హయాంలో జరిగిన దాని మీద సిబిఐ అయితే విచారణ జరిపించండి అండ్ డిఎస్సి మీద కూడా జరిపించండి. న్యాయమైన డిమాండ్. ఒక అధికారంలో వీళ్ళే ఉన్నారు కదా, నెటిజన్లు కూడా, ఈవెన్ తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కూడా ఇంకేముంది ఇవ్వండి. మరి జగన్ తప్పు చేసి ఉంటే జైలుకు పంపండి, మీరు తప్పు చేసి ఉంటే రిజైన్ చేయండి. వ్యాలిడ్గా తెలుగుదేశం సానుభూతి పనులు కూడా ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి చేయండి, గ్రూప్ 1 మీద డిఎస్సి మీద 2 సిబిఐకి ఇవ్వండి. ఎవరు తప్పు చేశారో తెలుస్తుంది కదా. ఇది పెట్టేసి నువ్వు డిఎస్సి అబ్రివేషన్ చెప్పు, నువ్వు ఏపీపీఎస్సి అబ్రివేషన్ చెప్పు, ఏందబ్బా సామి ఇది?